హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ థింక్ టాక్స్ బై యువ. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, ఒక పార్టీ అనేది భారతదేశంలో పాకిస్తాన్కి అండగా నిలబడి పనిచేస్తుంది. ఎందుకంటే ఆ పార్టీ అనేది పాకిస్తాన్ కోసం పనిచేయకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ పాకిస్తాన్ అనే దేశం పుట్టి ఉండేది కాదు. 4 యుద్ధాలు అనేటివి పాకిస్తాన్తో మనం గెలిచాము. కానీ 4 యుద్ధాలు మనము మిలిటరీలీ గెలిచి, అంటే సైన్యపరంగా మనం గెలిచిన తర్వాత పెట్టుకున్న టేబుల్, అంటే మనం పెట్టుకున్న ఆ నెగోషియేషన్స్ అంటాం కదా. సో నెగోషియేషన్స్ మీద కూర్చున్నప్పుడు టేబుల్ మీద ఓడిపోయాం. మనం టేబుల్ మీద ఓడిపోయాం కాదు, టేబుల్ మీద కావాలని మన సొంత నాయకులు, అప్పటి సొంత ప్రధానులు మనల్ని ఓడగొట్టారు. ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి, కార్గిల్ యుద్ధం గెలిచాము, ఎంతోమంది జవాన్లు స్వర్గస్థులయ్యారు. కానీ దానివల్ల మనకు దక్కింది ఏంటి? ఏం లేదు. ఫలితంగా POK, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేది దాన్ని పాకిస్తాన్ ఆక్రమణలో ఉంచాల్సి వచ్చింది. ఇంకా మనం గెలిచి ఉపయోగం ఏముంది? అలాగే 1971లో 93,000 మంది పాకిస్తానీలను మనం పట్టుకున్నాము, మనం సరెండర్ చేయించుకున్నాం అనమాట. సో లిటరల్లీ మనం ఏం చేసాము, వారితో సంతకాలు తీసుకొని మళ్ళీ వారిని తిరిగి పాకిస్తాన్ పంపించేసాం. ఏదో అత్తగారింటికి వచ్చిన అల్లుళ్ళలాగా తిరిగి పాకిస్తాన్ పంపించాం. కానీ అదే టైంలో ఒక 54 మంది భారతీయ సైనికులు అనేటోళ్ళు పాకిస్తాన్లో పట్టుబడితే వాళ్ళను భారతదేశానికి తీసుకురావడానికి కూడా మనం చర్చలు చేయలేదు. నెగోషియేషన్స్ అనేటివి చాలా దరిద్రంగా చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు కావాలనే చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పార్టీకి సంబంధించిన నాయకులు ప్రో పాకిస్తాన్. మీరు ఈ పార్టీకి ఓట్లు వేస్తే ఇంకా పాకిస్తాన్కి ఓటు వేసినట్టే. సో ఇలాంటి చర్చలు ఏదో తూతు మంత్రం కింద చేసేసి భారతదేశానికి సంబంధించిన దానికంటే కూడా పాకిస్తాన్కి సంబంధించిందే పెద్ద హై హ్యాండ్ ఉండాలని చెప్పేసి, అంటే భారతదేశం మీద ఎప్పటికైనా పాకిస్తాన్కే పైచేయి ఉండాలని చెప్పేసి మన సొంత నాయకులు, మన సొంత వాళ్ళు ఇప్పుడు ఈ పాల్గం దాడి తర్వాత ఇప్పటికీ ఆయా రాష్ట్రాలలో పాకిస్తాన్ జిందాబాద్ అని చెప్పేసి నినాదాలు వస్తున్నాయంటే మీరు అర్థం చేసుకోండి, ఇంకా మీరు ఏ పరిస్థితులలో మీరు జీవిస్తున్నారో అర్థం చేసుకోండి. ఎందుకంటే వీళ్ళకు బాగా ఐడియా ఉందన్నమాట. వీళ్ళు ఏముందిలే, మెజారిటీ హిందువులు, వీళ్ళకు ఉచితాలు అవి ఇవి ఇచ్చేస్తే ఓట్లేసేస్తారులే, వీళ్ళకి మతపరంగా కానీ మనం మత ఎజెండాలతోటి వీళ్ళకి ఏం చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఎట్లయినా వీళ్ళు మనకు ఓట్లేస్తారు అనేది ఒక ఐడియాలజీ అబ్బా వాళ్ళది. వక్ఫ్ బిల్లుకు కూడా ఓపెన్గా వ్యతిరేకించింది అందుకే కదా. అరే ఈ హిందువులు, క్రైస్తవులు, బౌద్ధులు, జైనులు ఇంతమంది ఉన్నారు, వీళ్ళ ఓట్లు కూడా మనకు అవసరమే, మరి ఇందులో న్యాయం ఏంది, ధర్మం ఏంది చూసుకొని మనం ఆ సైడ్ వెళ్దాము అని చెప్పేసి వాళ్ళు అనుకోరు. ఎందుకంటే వాళ్ళకు ముస్లిం సమాజం మీద ఎటువంటిది ఉంది, తర్వాత మిగిలిన అన్ని సమాజాల మీద వాళ్ళకి ఎటువంటిది ఆలోచన ఉంది అనేది ఇక్కడ స్పష్టం అయిపోతుంది అనమాట. ప్రస్తుతానికైతే ముందు ఫ్రెండ్స్, నేను భారత ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నది ఒకటే, ఇదే మంచి అవకాశము. పాకిస్తాన్ని వదిలేయండి, పాకిస్తాను, బంగ్లాదేశ్ వీటిని ప్రస్తుతానికి వదిలేయండి. లాంగ్ స్ట్రాటజిక్ వార్ ప్రకారము మనం ఆటోమేటిక్గా వాళ్ళ మీద ఎలాగైనా మనం యుద్ధం చేస్తాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకోవాల్సింది మన భారతదేశంలో ఉన్నటువంటి అక్రమార్కులను క్లీన్ చేయాలి. మన ఇంటిని శుభ్రం చేసిన తర్వాత రోడ్డు మీదకి వెళ్ళి రోడ్డుని శుభ్రం చేసుకోవాలి. మన ఇంటిని శుభ్రం చేసుకోకుండా నువ్వు పోయి రోడ్డుని ఎంత శుభ్రం చేసినా ఏం ఉపయోగం? మన ఇంట్లో అదే ఉంటుంది, అదే చెత్తాచెదారం అనేది అట్లనే ఉంటుంది. సో భారతదేశ ప్రభుత్వానికి నేను చెప్తున్నది కూడా, నేను ఇస్తున్న సజెషన్ కూడా ఇదే అనమాట. భారతదేశంలో ఎమర్జెన్సీ విధించండి. అక్రమార్కులను, బంగ్లాదేశీ, పాకిస్తాన్ వాళ్ళు ఇల్లీగల్గా ఉంటూ ఇట్లా ఈ మ్యారేజ్ ప్యాక్ట్, పాకిస్తాన్ వాళ్ళని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఇక్కడే ఉంటూ ఇక్కడ వీళ్ళందరినీ ఏరేయండి, వీళ్ళందరినీ పంపించేయండి. ఇప్పుడు ఆ ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్ యాక్ట్ అనేది స్ట్రిక్ట్గా అమలు చేయండి. భారతదేశంలో 190 చట్టాలు ఉన్నాయి, కానీ వీటిని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయండి. కరెక్ట్గా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేసి భారతదేశంలో ఉన్నటువంటి 10 కోట్ల మంది అక్రమార్కులను వారి దేశాలకు పంపించే సమయం ఇదే. ఇంతకు మించిన గోల్డెన్ ఆపర్చునిటీ అనేది రాదు. ఎందుకంటే తర్వాత ప్రతి ఒక్కరూ ఓటు బ్యాంకు కోసం తాపత్రయపడే రాజకీయ పార్టీలే. ఈవెన్ బీజేపీ అయినా సరే, కాంగ్రెస్ అయినా సరే, ఏ పార్టీ అయినా సరే భారతదేశంలో అనేది క్లీన్ అయిపోవాలి. మన సొంత ఇంటిని అనే దాన్ని మనం శుభ్రపరచుకోవాలి. దీని మీద ఫోకస్ చేయండి. ఎందుకంటే పాకిస్తాన్కి ఏముంది, ఇప్పుడు ఇండస్ వాటర్ ట్రీటీని బ్లాక్ చేసేసాం. దానివల్ల ఏమవుతుంది అంటే పాకిస్తాన్కి సంబంధించినటువంటి మెయిన్ రిసోర్స్ ఆఫ్ ఎకానమీ, అంటే పాకిస్తాన్కి సంబంధించినటువంటి మెయిన్ ఎకానమీ అనేది దాని అగ్రికల్చర్ మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఫస్ట్ తీవ్రవాదము, తర్వాత అగ్రికల్చరు, తర్వాత బెగ్గింగ్ అనమాట. సో ఈ 3 రంగాలు అనేటివి పాకిస్తాన్కి ఎకానమిక్ రిసోర్సెస్ అనమాట. సో పాకిస్తాన్కి సంబంధించినటువంటి అగ్రికల్చర్ మీద మనం దెబ్బ కొట్టాం. సింధ్ ప్రాంతంలో ఉన్నటువంటి పాకిస్తానీలు
ఒక సోర్సుల ద్వారా వాళ్ళు ఏం చెప్పారంటే, పాకిస్తాన్ అనేది పాల్గంలో తీవ్రవాదులను పంపించి 26 మందిని చంపిస్తే భారతదేశం అనేది ఇండస్ వాటర్ ట్రీటీ అనేది క్యాన్సిల్ చేసుకొని పాకిస్తాన్లో 26 లక్షల మంది జీవితాలను ప్రమాదంలో పెట్టింది అని చెప్పేసి మెసేజ్ చేశారు వాళ్ళు. కానీ ఇంకా వాళ్ళే ఏమంటున్నారంటే, ఈ విషయము ఈ పాకిస్తాన్ గవర్నమెంట్ కానీ పాకిస్తాన్ ఆర్మీలకు కానీ ఈ విషయం అర్థం కావట్లేదు, భారతదేశం ఏం దాడి చేయలేదు ఇంకా అని చెప్పేసి వీళ్ళు టైంపాస్ చేస్తున్నారు. కానీ భారతదేశం ఆల్రెడీ యుద్ధం స్టార్ట్ చేసింది, స్ట్రాటజిక్ వార్. ఈ యుద్ధం యొక్క ప్రభావం అనేది ఇప్పుడు చూపించదు, ఈ యుద్ధం తాలూకా ప్రభావం అనేది ఫ్యూచర్లో కనిపిస్తుంది మాకు అని చెప్పేసి కొంతమంది చదువుకున్నటువంటి వాళ్ళకు ఇది అర్థమైందనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా విశ్లేషణ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నా వీడియోకి లైక్ చేయండి, అలాగే ఈ బంధుమిత్రులందరికీ నా ఛానల్ని షేర్ చేయండి. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.